హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. న్యూ డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ 2024 ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ జూన్ 1న అమల్లోకి వచ్చాయి. పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఉపయోగకరంగా ఉంటుందనేసి అనుకుంటున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు మనం ఇక్కడ నుండి ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆర్టీఓ ఆఫీస్కి బదులు ప్రైవేట్ ట్రైనింగ్ కేంద్రాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్లను మనం తీసుకోవచ్చు. సో ఇది ఎలాగంటే రోడ్డు రవాణా శాఖ మనకి ఒక ముఖ్య ప్రకటన చేసిందనమాట. జూన్ 1 నుండి ఇది అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా. ప్రస్తుతం ఆర్టీఓ కార్యాలయాల్లో అధికారుల సమక్షంలో నిర్వహించే డ్రైవింగ్ టెస్టుల్లో పాల్గొని పాస్ అయితేనే డ్రైవింగ్ టెస్ట్ వస్తుంది. అయితే అధికారులపై రోజు రోజుకి పని ఎక్కువ అవడంతో దానివల్ల వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో లైసెన్స్ను ఇవ్వడంలో వాళ్ళ కీలక మార్పులు చేశారనమాట. లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు ఏంటి అంటే, ప్రభుత్వం ఆమోదించిన డ్రైవింగ్ సెంటర్లలోనే పరీక్ష నిర్వహిస్తారు. ఆ కేంద్రాల్లోనే లైసెన్స్ సర్టిఫికెట్లు పొందవచ్చు. అంటే ప్రభుత్వం ట్రైనింగ్ సెంటర్లలోనే, అంటే ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లలోనే వాళ్ళకి లైసెన్స్ ఉంటే వాళ్ళు కూడా మనకి డ్రైవింగ్ టెస్టులు పెట్టి మనకి డ్రైవింగ్ లైసెన్స్ని ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇక కొత్త డ్రైవింగ్ రూల్స్ ఉల్లంఘించిన వారికి కఠినంగానే శిక్షలు ఉంటాయి. నిబంధనల ప్రకారం సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 1000 రూపాయల నుంచి 2000 వరకు ఫైన్ పడుతుంది. ఒకవేళ మైనర్ వాహనం నడిపితే దొరికిపోతే సంబంధిత తల్లిదండ్రులకు 25,000 రూపాయల వరకు ఫైన్ పడవచ్చు. అంతేకాకుండా ఆ మైనర్కి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వరు. ఇక మైనర్ నడిపిన వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని కూడా రద్దు చేస్తామని నిబంధనలు చెబుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ చేంజ్ కాగా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన అప్లికేషన్స్ ప్రాసెస్ మాత్రం మారలేదు. ఇంతకు ముందులాగానే మనము పరివాహన్ వెబ్సైట్లో అప్లికేషన్ దాఖలు చేసుకోవచ్చు. స్థానిక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మనము డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చు అప్లికేషన్. డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు ఎంత అంటే, నూతన డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాత దానిని రెన్యువల్ చేసుకునే ప్రాసెస్లో కూడా మార్పులు చేసిందనమాట. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం లేదా లర్నింగ్ లైసెన్స్ పొందడం లేదా రెండింటిని రెన్యూ చేసుకోవడం కోసం ఫీజు 200గా నిర్దేశించింది. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్కి మాత్రం 1000 రూపాయలుగా ఉంది. ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్స్కి నిబంధనలు అనమాట ఇవి. సో న్యూ డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ 2024లో లైసెన్స్ ఇచ్చే ప్రైవేట్ డ్రైవింగ్ టెస్టింగ్ స్కూల్స్కి కీలక నిబంధనలు పెట్టింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. సో ల్యాండ్ వచ్చి వాళ్ళకి డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూళ్ళకి 1 ఎకరా ఉండాలి. అది 2 వీలర్స్కి. అదే 4 వీలర్స్కి 2 ఎకరాల భూమి తప్పనిసరిగా ఉండాలన్నమాట. అంతేకాకుండా టెస్టింగ్ ఫెసిలిటీ కూడా అన్ని రకాల వసతులను స్కూల్ తప్పనిసరిగా కేటాయించాలి. ట్రైనర్ క్వాలిఫికేషన్ వచ్చి మినిమం 10th లేదా ఇంటర్ ఆర్ డిప్లొమా అయి ఉండాలి. అండ్ బయోమెట్రిక్ ఐటీ సిస్టమ్స్ పైన అవగాహన ఉండాలి వాళ్ళకి. ట్రైనింగ్ స్కూల్ వాళ్ళకి, సర్టిఫికేషన్ ఇచ్చే ట్రైనింగ్ స్కూల్ వాళ్ళకి. ట్రైనింగ్ సమయం వచ్చి లైట్ మోటార్ వెహికల్స్కి అయితే 4 వారాల్లో 29 గంటలు, 8 గంటల థియరీ అనమాట, 21 గంటల ప్రాక్టికల్ ట్రైనింగ్. హెవీ మోటార్ వెహికల్స్కి అయితే 6 వారాల్లో 38 గంటలు, 8 గంటల థియరీ ఉండాలి, 31 గంటల ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలన్నమాట. సో ఇవే అనమాట న్యూ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలి, ఎవరిస్తారు, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేసి. సో మీకు ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ @present updates.